అందరికీ నమస్కారం అండి. నా పేరు జి రాజేష్. నేను ఎంఎస్సి ఆక్వాకల్చర్ గత 6 సంవత్సరాల నుంచి కూడా నేను ఏరియస్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఆ క్యాడర్ వచ్చేసేటప్పటికి సీనియర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ డెవలప్మెంట్ ఆఫీసర్. నేను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెరువులు కలిసిపూడి గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి చెరువులు ప్రజెంట్ కలిసిపూడి సత్యనారాయణ రాజు గారు ఇవ్వండి. వారి యొక్క చెరువుని మనం ఎలా ఉంది, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, వాటి పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పి అన్నీ కూడా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఒకటి 3 ఎకరాలు మరి ఒకటి ఎకరం చెరువు, ఈ 4 ఎకరాల చెరువుల్లో కూడా ఆయన రొయ్యల సాగు చేస్తున్నారు. ఆ రొయ్యల సాగులు చేస్తున్నటువంటి విధానంలో ఎన్నో రకమైనటువంటి సమస్యలు, అలాగే వైట్ గట్టు, ఈహెచ్పి, లేదంటే కనుక రన్నింగ్ మోర్టాలిటీ, అత్యధికంగా ఆయన ప్రభావితం చేసినటువంటి కల్చరల్ వైరస్ అండి. వీటన్నిటి కూడా తట్టుకోవడానికి అనేక రకాల మార్గాలను చూశారు. దేనికి ప్రత్యామ్నాయంగా అవకాశం దొరకలేదు. తద్వారా వారు ఏరిస్ కంపెనీని సంప్రదించి ఏరిస్ కంపెనీ ద్వారా వాళ్ళు అందించినటువంటి ఉత్పత్తులను, అలాగే వాళ్ళు అందించినటువంటి మినరల్స్ను, వారు అందించినటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా వారు ఉపయోగించి ఇంతకు ముందుగా కాకుండా వచ్చినటువంటి క్రాపు మంచి ఫలితాలతో సాధించి విజయవంతమయ్యారు. ఇప్పుడు వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ రాజు, ఉండి అండి. ఉండిలో నేను 4 ఎకరాలు కల్చర్ చేస్తున్నానండి. అంతకుముందు నాది ఆటుపోట్లుగా ఉంటే కలర్ అది వచ్చి లేక నాస్ అది వచ్చేస్తే ఏరియస్ కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కొన్ని ప్రొడక్షన్ చూపించారండి. దాని ప్రకారం వేస్తే నేను క్రాప్ సక్సెస్గా వచ్చిందండి. దాంట్లో నేను వాడిని ఏంటంటే ఏరీ పొటాష్ ఒకటి, ఆక్వా జింక్ మ్యాగ్ అండి, ఆక్వా గోల్డ్, ఆక్వా మ్యాగ్, ఆ 4 పెర్మెంటేషన్ చేసి ప్రతి పదునుకు కొట్టాయండి. కలర్ మారి నాశ తగ్గి కల్చర్ అవుతే ఈ క్రాప్ సక్సెస్గా తీసాను. నమస్తే రాజు గారండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు కల్చర్ సాగుని గత 6 సంవత్సరాల నుంచి కూడా మీరు చేస్తున్నారు. అయితే ఏంటంటే మీకు ఫస్ట్ పిల్ల స్టార్ట్ చేసుకోకముందు, వాటర్ పంపింగ్ చేసుకోకముందు మీరు ఏంటంటే నేలకి ఏ రకమైనటువంటి బలాన్ని మీరు చేకూర్చారు రాజు గారండి? స్టార్టింగ్లో అది జింక్ 3 జింక్ వాడేవాడిని. తర్వాత వర్మీ కంపోస్ట్ వేసి 3 జింక్ పొటాష్ అయి కొట్టి వాటర్ చేసేవాడు, పంపింగ్ చేసేవాడు. కానీ ఏంటంటే ఆ విధానంలో మీకు మంచి సాగు రాక మీకు ఏరిస్ కంపెనీ అందించేటువంటి ఉత్పత్తులను మీరు ఉపయోగించారు. ఉపయోగించిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేల బలం, లేదంటే వచ్చేటువంటి వాటర్ క్వాలిటీ, ప్లాంటస్ డెవలప్మెంట్ ఎలా అనిపించింది? ఈ ఏరియస్ ఈ ప్రొడక్షన్ ఆడకపోతే నేల బలం, ప్లాంటిన్, వాటర్ కలర్, కండిషన్ అంతా ఓకే అండి, బాగుంది, చాలా బాగుంది. ఏం ఒక 3 మంత్స్లో వాడాను. 3 మంత్స్ ఎక్కడ ఏం తేడా లేకుండా పీహెచ్ కానీ, అమోనియా కానీ, ఈ కానీ లేకుండా బాగుంది. మీరు విత్తనాన్ని ఏ హ్యాచరీ నుంచి ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు? లాస్ట్ టైం కేపీఆర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు సార్. వచ్చేటువంటి పిల్లని ఏపీఎల్ సైజులో మీరు స్టాకింగ్ చేసుకుంటారు. 9PL ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపించేది 9PL. వచ్చినటువంటి హ్యాచరీలో వచ్చేటువంటి లోపాల ద్వారా ఎక్కడటువంటి మీకు సమస్యలు అనేది ఎదురవుతున్నాయా? ఎదురవుతున్నాయండి. ఒకసారి ఈహెచ్పి వచ్చింది, తర్వాత ఏమో 1 మంత్కే వెయిట్ కట్ వచ్చేస్తుందండి. కానీ ఈ కేపీఆర్ హ్యాచరీ వచ్చాక ఇది తీసుకున్నాక మాత్రం బాగుంది. వచ్చినటువంటి సీడ్ క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ వస్తుంది. ఆ క్వాలిటీ వచ్చినటువంటి విధానంలో మనం చేసిన తర్వాత సీడ్ స్టాకింగ్ పడిన తర్వాత ఈ అప్లికేషన్ చేయించుకునే విధానం ద్వారా మీరు మంచి కలర్ని కానీ, మంచి ప్లాంటేషన్ని కానీ మీరు డెవలప్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ప్రతి రైతు కూడా మనకి 20 రోజులు దాటిన నుంచి వాటర్ చెక్కింగ్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే మినరల్స్ అప్లికేషన్ చేయించుకోవడం కానీ జరుగుతుంది. ఈ సాయిల్ అప్లికేషన్ చేసి తర్వాత మినరల్స్ ఇవ్వడం ద్వారా మీకు వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఎలా ఉంటున్నాయి? వాటర్ పారామీటర్స్ అయితే అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు పీహెచ్ అయితే కంట్రోల్లోనే ఉందండి, ఎక్కువ తక్కువ లేకుండా స్టెబిలైజ్గా ఉంది. వాటర్లో ప్లాంటిన్ లెవెల్ బాగుందండి. అమోనియా, నైట్రేట్లు అవి లేకుండా ఫీడ్ వేస్ట్ అవ్వకుండా అంతా బాగానే ఉంది. రీకండిషన్ బాగుంది. రీకండిషన్ కూడా బాగుంది. అయితే ఈ ప్రతి వారం కూడా ఏంటంటే మీకు
ఏరిస్ కంపెనీ తరఫున ప్రతినిధులు అందరూ వచ్చేవాళ్ళు సార్ ప్రతి వారం కూడా? ప్రతి వారం వచ్చి ఆయన పొద్దునకి ముందు చూసి పర్మెంటేషన్ చేసినప్పుడు అంత దగ్గర ఉండి చూసి వెళ్ళేవారు. మీకు అలా చేసుకునే విధానంలో ఏంటంటే ప్రతి వారం కూడా ఏరిస్ కంపెనీ వారు వచ్చినప్పుడు మీకు రొయ్య తీసుకున్నటువంటి హెల్దీ కండిషన్స్ మనం చెక్ చేసుకున్నప్పుడు కలర్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ అవుతూ కొంచెం నాస్ అనేది కానీ కర్నాస్ కానీ మీకు ఎక్కువ పడుతూ ఉండే, దానికి మళ్ళీ మీరు ఫెర్మెంటేషన్ ఉత్పత్తి వారు చేసేవారు. అది మీకు ఎలా అనిపించింది? అది చేయటం వల్లే ఆ క్రాప్ సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. లేదా నాసుతో వచ్చి వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయి బాగా డల్గా ఉండేది, అసలు బాగోలేదండి. అది ఫెర్మెంటేషన్ చేసాకే నాసు అది కంట్రోల్ అయ్యి మంచి కలర్ వచ్చి బాగుంది. మళ్ళీ ఇలా చేసుకోవడం వల్ల మీకు మంచి కలర్స్ కానీ ఉండే ప్లాంట్ డెవలప్మెంట్ కానీ బాగా జరిగింది. అయితే కౌంట్ అనేది దిగడంలో మీకు ఏ రకంగా ఈ ప్రొడక్ట్స్ మీకు పనిచేసాయి? కౌంట్ దిగడంలో బాగానే దిగినండి, బాగా వచ్చింది. కౌంట్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్ట్స్తో పాటు మీకు ఆక్వా బూస్ట్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ మనం అందించడం జరిగింది మన ద్వారా. అది మీకు ఎలా పనిచేసింది? ఆక్వా బూస్ట్ అయితే నెంబర్ 1గా పనిచేస్తుందండి, నెంబర్ 1 ప్రోడక్ట్. అదే ఆ చెరువు ఫిల్టర్ అయిపోయి నాసు వచ్చి ఆ టైంలో వచ్చి వాళ్ళు మీరు చూసి అది ఇవ్వటం వల్ల అది కొట్టాక కలర్ 2 టైమ్స్ కొట్టానండి. కలర్ అంతా చేంజ్ అయ్యి మొత్తం చెరువు అంతా ఒక కండిషన్లోకి వచ్చింది. ఇది అప్లికేషన్ చేయడం ద్వారా ఏంటంటే మీకు నేల క్వాలిటీ కానీ వాటర్ క్వాలిటీ కానీ మీకు ఎలా అనిపించాయి? అంటే వాటర్ పారామీటర్స్ చెక్ చేసుకున్నప్పుడు అమ్మోనియా కానివ్వండి, నైట్రేట్ కానివ్వండి ఎక్కువ చెక్ చేసుకుంటాం. ఇవి ఎలా అనిపించాయి మీకు? అదంతా ఓకే అండి, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కూడా మీకు ఒక 0 బ్యాలెన్స్లో మాత్రమే మీకు ఉండే. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి వారం కూడా మీకు మినరల్స్ ఖర్చు కానీ లేదంటే కనుక క్లోరైడ్స్ ఖర్చు కానీ ఉండే ప్రతి ఫార్మర్ కూడా చేసేటువంటిది ఏంటంటే మినరల్స్, క్లోరైడ్స్ లేదంటే పొటాషు విడివిడిగా వాడతారు. వాటికి వచ్చేటువంటి మీకు విధానంలో ఖర్చు అనేది మీకు ఎలా అనిపించింది ఈ కంపెనీ ఉత్పత్తులకి బయట కంపెనీ ఉత్పత్తులు వాడిన తర్వాత రెండిట్లకి? అవన్నీ విడివిడిగా కట్టడం వల్ల కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుందండి. మినరల్స్ వేరే, క్లోరైడ్స్ వేరే కొడుతున్నామండి. అవి కాకుండా ఇవన్నీ ఫెర్మెంటేషన్లో అన్నీ కవర్ అయ్యి ఖర్చు కూడా మామూలుగా మన మినరల్ ఖర్చు ఎంత అవుతుందో అంతకి ఇవన్నీ కవర్ అయిపోయింది. అంటే బయట వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ఖర్చుతో పోల్చుకుంటే ఏరిస్ కంపెనీ యొక్క ఉత్పత్తుల ద్వారా ఇచ్చినటువంటి ఖర్చు చాలా తక్కువ, అంతే కదండి? తక్కువ. దాని ప్రకారంగా చూసుకుంటే మీరు ఈ ఉత్పత్తుల ద్వారా రైతులకి ఎలా ఇస్తారు సూచనలు? ఇవన్నీ అదే ఆక్వా బూస్ట్ అనేది చాలా బాగుందండి. ఎక్కడన్నా కలర్ లేకపోతే నాసు వచ్చి అలా ఏమైనా ఇబ్బంది పడితే కనుక ఆక్వా బూస్ట్ వాడితే కనుక తర్వాత 3 రోజులు పోయాక ఈ ఫెర్మెంటేషన్ చేసిన వాడితే నాకు చాలా బాగుంది. అలా మీరు కూడా చేస్తే ఆ నాసు అది కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ ఉత్పత్తులని వాటర్ అప్లికేషన్ ద్వారానే కాకుండా మీరు మేతల్లో కూడా ఇవ్వడం జరిగింది. మేతల్లో ఇచ్చాను. అది ఎంత మోతాదులో ఇచ్చారు, మీకు ఎలా అనిపించింది దాని యొక్క రిజల్ట్? అదే ఫెర్మెంటేషన్ బెల్లం నీటిలో అన్నీ చేసి కలిపి ఒక 20 లీటర్ డమ్లో పోసి రోజు 10 గ్రామ్స్ ఇచ్చాం ఒక మేతలో. కేజీకి 10 ml. అది ఇచ్చాక కూడా బాగుందండి. ఇంకా మినరల్ ఏం పెట్టలేదు మేము, ఇంకా ఎక్స్ట్రా పెట్టకుండా అదే పెట్టాం. కేవలం మీకు మీ వాటర్ అప్లికేషన్ ద్వారా ఆ మినరల్స్, ఫీడ్ సప్లిమెంట్ ద్వారా కూడా అదే మినరల్స్ ఇవ్వడం ద్వారా మీకు ఖర్చు అనేది బాగా తగ్గింది. ఈ తగ్గించడం ద్వారా ఏంటంటే మీకు ఇంతకుముందు క్రాప్కి ఈ క్రాప్కి ఏమన్నా వ్యత్యాసం అనేది కనిపించిందా? కనపడుతుంది. ఆ వ్యత్యాసం అనేది మీకు బాగా చూశారు. అలాగే ఇవే ఉత్పత్తులను మనం మార్కెట్లోకి రిలీజ్ చేయగలిగితే వాటిని తక్కువ పెట్టుబడితో రైతులు అనేది తీసుకోవడం చాలా జరుగుతుంది. దానికి ఏం చేస్తాము అంటే ప్రస్తుతానికి మీరు అదర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్ అనేవి కానివ్వండి లేదంటే ప్రొడక్ట్స్ కానివ్వండి జరుగుతుంది పెట్టుకోవడం మేతల్లో. ఆ మేతల్లో పెట్టినటువంటి ఖర్చుకి కేవలం ఇవి మాత్రమే ఫెర్మెంటేషన్ ఇచ్చేటటువంటి విధానంలో ఇచ్చేటువంటి ఖర్చుకి మీకు ఎలా అనిపించింది? ఇది ఈ ఫెర్మెంటేషన్ చేసి ఇది మేతలు ఇవ్వటం వల్ల ఇదే తక్కువ అని బాగా తక్కువ ఖర్చు వచ్చింది. మెగ్నీషియం, పొటాష్ అన్నీ జింక్ అన్నీ కవర్ అయ్యి రై కండిషన్ అయితే బాగా వచ్చింది. ఇవి ఎప్పటి నుంచి మీరు చెరువుల్లో అప్లికేషన్ చేయడం జరిగింది సార్? లాస్ట్ టైం 20 days అయ్యాక చేసాం. ఇప్పుడు అయితే కల్చర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇటువంటి ప్రొడక్ట్స్ని మేము మార్కెట్లోకి రిలీజ్ చేస్తే బయటికి మీ ద్వారా రైతులకు ఇచ్చేటువంటి ఒపీనియన్స్ ఏంటి? అందరినీ వాడుకుంటే మంచిదని చెబుతాను. అది నాకైతే సక్సెస్ అయింది. అలాగా వాడుకుంటే ఈ ప్రొడక్షన్ బాగుందని చెబుతాను. తక్కువ రోజుల్లోనే దిగుబడిని సాధించవచ్చు.
అంతే కదండి. తర్వాతకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ విధానంలో మీకు మొత్తం తక్కువ రోజుల్లోనే వచ్చిందన్నారు. ఈ తక్కువ రోజుల్లో మీరు ఎన్ని మోతాదులు అనేది ఎన్నిసార్లు అనేది మీరు మినరల్స్ అప్లికేషన్ చేయడం జరిగింది సార్? 12 సార్లు చేశాను. నెలకి 4 సార్లు. నెలకు 4 సార్లు, మొత్తం 12 సార్లు. 12 సార్లు అంటే 2.5 నెలలు దగ్గరగా. 2.5 నెలల్లో కూడా మీరు ఫీడ్ సప్లిమెంట్గా కూడా అలాగే వాడారు సార్? 1 మంత్ అయ్యాక ఫీడ్ సప్లిమెంట్ స్టార్ట్ చేశాను. అంటే దాదాపు 45 డేస్ మీరు ఫీడ్ సప్లిమెంట్గా చేశారు. అంటే తక్కువ రోజుల్లోనే మీరు ఇచ్చినటువంటి మినరల్స్ కానివ్వండి, ఫెర్మెంటేషన్ కానివ్వండి, చాలా తక్కువ ఖర్చుతో తొందరగా దిగుబడిని సాధించారు. అంతే కదండి. ఈ సాధించడం ద్వారా ఏంటంటే మీకు అదర్ కంపెనీ ప్రొడక్ట్స్తో పోల్చుకున్నప్పుడు, లేదంటే మన కంపెనీతో పోల్చుకున్నప్పుడు మీకు వ్యత్యాసం కలర్ రూపంలో కానీ మినరల్స్ రూపంలో కానీ మీరు ఏ రకంగా గ్రహించారు? కలరు మినరల్ రూపంలో అయితే నేను బాగా సాటిస్ఫాక్షన్, కలర్ బాగా వచ్చింది, ప్లాంటేన్ బాగుందండి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారం మనకి కలిసిపూడి గ్రామంలో చేసినటువంటి సత్యనారాయణ రాజు గారు వారి యొక్క స్థితిగతులను తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఆయన గత ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే టైగర్ కాలం నుంచి కూడా రొయ్యలకు సాగుని చేస్తున్నారు. అలాంటి ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే వనామీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు చాలా మార్పులు తీసుకొచ్చాయి. అలా మార్పులు తీసుకురావడం ద్వారా ఏంటంటే ప్రస్తుతం వనామీ అనేది అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చినటువంటి పరిస్థితులు, అంటే సీడ్లో లోపాలు కానివ్వండి, లేదంటే కనుక సీడ్లోనే నాణ్యమైనటువంటి విత్తనం రాకపోవడం కానివ్వండి, లేదంటే ఈహెచ్పి, లేదంటే కనుక వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్, ఇలాంటివంటి సమస్యలను ఎన్నో రకాలుగా మనం తీసుకుంటున్నాం. అలాగే నాణ్యమైనటువంటి విత్తనం దొరకపోవడం వల్ల రొయ్యలు సాగు చేస్తున్న సమయంలో తక్కువ కాలంలోనే, అంటే 20 రోజులు 30 రోజులు దాటిన తర్వాత నుంచి కూడా మనకి ఈహెచ్పి సమస్యలు కానివ్వండి, వైట్ కట్ సమస్యలు కానివ్వండి అత్యధికంగా ప్రభావితం చూపిస్తున్నాయి. ఆ సమస్యలను తట్టుకుంటూ ఏరిస్ కంపెనీ వారు అందించినటువంటి ఫెర్మెంటేషన్ ఉత్పత్తుల ద్వారా మంచి దిగుబడిని సాధించి తద్వారా వారి అఫ్సార్ని తగ్గించుకొని మంచి దిగుబడిని సాధించారు మన కలిసిపూడి సత్యనారాయణ రాజు గారు. ఇప్పుడు వారిని, సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సార్? ఈ చెరువు 5-6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ప్రజెంట్ మీకు ఏరిస్ ఉత్పత్తులను ఫెర్మెంటేషన్ ద్వారా స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ చేయించాం. స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ చేసిన సమయంలో మీరు ఎన్ని ఎకరాలకి ఈ ఉత్పత్తులను వాడారు సార్? 4 ఎకరాలు. 4 ఎకరాలకి మీరు వాడారు. 4 ఎకరాల్లో మీరు ఏ రకంగా దాన్ని అప్లికేషన్ చేయించారు సార్, దాన్ని ప్రొడక్ట్స్ని? ఈ ప్రొడక్షన్ 4 ఏరిస్ పొటాసు, జింక్ మ్యాగ్, ఆక్వా గోల్డ్, ఆక్వా సెల్, ఈ 4 కలిసి ఒక నైట్ నానబెట్టి ఫెర్మెంటేషన్ చేసి మొన్నాడు పదునుకు ముందు కొట్టే మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మీరు దాని యొక్క ఫలితాన్ని ఏ రకంగా మీరు అబ్జర్వేషన్ చేశారు సార్? చెరువులో మంచి కలర్ వచ్చి ఎఫ్సిఆర్ బాగుంది, కలర్ బాగా వచ్చింది, వైట్ కట్ అయ్యే సమస్య లేదు, అన్నీ బాగున్నాయి. మొత్తానికి రొయ్య గొల్ల కొట్టే విధానంలో ఎలాంటి మార్పులు కనిపించాయి సార్ మీకు? పదునుకి కరెక్ట్గా చేశారు సార్. అయితే మామూలుగా ఏంటంటే మీరు ఎకరానికి వచ్చేటప్పటికి ఎంత నెంబర్ అనేది స్టాకింగ్ చేస్తారు సార్? ఈ లాస్ట్ టైం క్రాప్ అయితే మీది ఎకరానికి 1,20,000 చేశారు. 1,20,000 వేసారు సార్. 1,20,000 కాను మెజర్గా ఏంటంటే మనకు వచ్చేటప్పటికి మీరు ఏ సమయం నుంచి ఏరిస్ ఉత్పత్తులను వాడడం జరిగింది? వేసిన 20 డేస్ దాటాక వాడారు. 20 రోజుల నుంచి దాటిన తర్వాత కూడా వాడారు. దాటిన తర్వాత ఏంటంటే మీకు ప్లాంక్టన్స్ డెవలప్మెంట్ కానీ గుల్ల కొట్టే విధానంలో కానీ మీకు మంచి మార్పులు కనిపించాయి. అయితే ఈ ఉత్పత్తులని ఎంత మోతాదులో మీ చెరువులో అప్లికేషన్ చేయించారు? 4 ఎకరాలకి ఇది ఒక్కోటి ఈచ్ 1 లీటర్ చొప్పున ఫెర్మెంటేషన్ చేసి ఇచ్చాను. మెగ్నీషియం సల్ఫేట్ మాత్రం 10 కేజీలు ఇచ్చాను. మొత్తం 4 ఎకరాలకి 1 లీటర్ చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ వచ్చేటప్పుడు 10 కేజీల చొప్పున మీరు అప్లికేషన్ చేయించారు. వీటిలో మీకు ఏంటంటే రొయ్య యొక్క కండిషన్ అనేది ఎలా అనిపించింది? కండిషన్ అది చాలా బాగుందండి. ఇక్కడ అదే గుల్ల రావటం కానీ ఇది కానీ ఏం లేకుండా బాగుంది. అదే సార్, ఇదేంటంటే మీకు మౌల్టింగ్లో కానీ ఈ ఫెర్మెంటేషన్ విధానంలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు. అయితే ఏంటంటే కనుక మీరు ఈ ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత మధ్యలో పట్టుబడి కానీ లేదంటే చివరి పట్టుబడి కానీ ఏమైనా చేశారు సార్? మిడిల్ తీసాను, 60 కౌంట్లో మిడిల్ తీశారు. చివరి పట్టుబడి ఎలా వచ్చింది సార్? 50 కౌంట్ వచ్చింది. చాలా తక్కువ రోజుల్లోనే మీకు ఈ కౌంట్ అనేది స్పీడ్గా వచ్చింది సార్. అయితే ఏంటంటే
మీకు ఈ అప్లికేషన్ చేయించిన విధానంలో మీకు ఏరేటర్స్ని ఏ రకంగా మీరు ఉపయోగించారు? ఏడేట్లు మామూలుగా నైట్ అంతా ఫుల్గా తిప్పేవాడండి. డే టైం అయితే 10 మేతకి 1 గంట ముందు. ఓకే, మీకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రస్తుతానికి ఇవి ఫ్యాన్ సెట్లు ఉపయోగించే విధానంలో కానీ లేదంటే ఈ ఫెర్మెంటేషన్ ఉత్పత్తుల్లో కానీ మీకు గుల్ల కొట్టే విధానంలో కానీ అన్ని రకాల మార్పులు మీకు కనిపించాయి. అయితే దీని ద్వారా మీరు రైతులకు ఇచ్చేటువంటి సలహాలు మీరు ఏమిస్తారు సార్? ఏరిస్ కంపెనీ వాడిన మందుల ఉత్పత్తుల ద్వారా మందుల ఉత్పత్తి వాడటం వల్ల నాకు అయితే బెనిఫిట్ కనపడిందండి. అన్నీ మరి వాడుకోవచ్చని అనుకుంటున్నాను. నాకు అయితే మంచి రిజల్ట్ వచ్చింది. దీని ద్వారా మీరు రైతులకు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? కల్చర్ వనం యొక్క రొయ్యల సాగులో ఈ వచ్చేటువంటి వ్యాధులను కానీ లేదంటే వైట్ కట్ వ్యాధులు కానీ వైరస్లు కానీ తట్టుకుని రైతులు ఈరోజు ఒక ఆక్వాకల్చర్ సాగులో నిలబడి మంచి ఫలితాలను సాధించాలంటే మీరు రైతులకు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? నేను సూచనలు ఏంటంటే నేను ఈ ఏరీస్ వాడాక నాకు FCR బాగా వచ్చిందండి. చెరువులో ప్లాంటిన్ కానీ చెరువు రై కండిషన్ కానీ అంతా బాగుందండి. తక్కువ డేస్లోనే 50 కౌంట్ తీయగలిగాను. అంతకుముందు ఇలా లేదండి. ఇప్పుడు అలాగే అందరూ ఇది వాడుకుంటే ఫెర్మెంటేషన్ అవి చేసి వాడుకుంటే మంచిదని నా సలహా. ధన్యవాదాలండి, ఉంటాను. ఇప్పుడు చూసినటువంటి చెరువులు ఆయన ఎంతో కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని వైరస్ రావడం కానివ్వండి, తక్కువ రోజుల్లో లేదంటే వైట్ కార్డ్ సమస్యలు రానివ్వడం కానివ్వండి, లేదంటే కనుక రన్నింగ్ మార్టాలిటీ కానీ ఎక్కువ రావడం కానీ ఎక్కువ జరిగింది. ఆయన అలా రావడం వల్ల తక్కువ రోజుల్లోనే పంటను తీసేయడం వల్ల ఎక్కువగా నష్టపోయారు. తర్వాత ఏరిస్ కంపెనీ వారు సంప్రదించిన తర్వాత వారి యొక్క చెరువు యొక్క పారామీటర్స్ను, చెరువు యొక్క రంగును అన్ని రకాలుగా చూసుకొని ప్రతి వారం కూడా మనం చూసి దానికి ఏ రకమైనటువంటి సహాయం చేయాలో దాన్ని చేసి దాని ద్వారా మంచి రిజల్ట్ను సాధించాం. వారికి అలా చేసినటువంటి వాటిలో ఆక్వా గోల్డ్, ఆక్వా షెల్, ఏరీ పొటాష్, ఆక్వా మ్యాగ్, ఆక్వా జింక్ మ్యాగ్ ఈ 5 రకాల ప్రొడక్ట్స్ను కూడా అందించి ఇప్పుడు చూస్తున్నటువంటి చెరువుల్లో ప్రతి ఒక్క కంపెనీ కానివ్వండి లేదంటే ఏది చూసుకున్నా కానివ్వండి అన్ని రకాల మెటీరియల్స్ అనేవి రేట్లు పెరిగిపోవడం జరిగింది. అలాగే ప్రతి కంపెనీ కూడా ఇచ్చేటువంటిది ఏంటంటే క్వాలిటీ లేనటువంటి ఉత్పత్తులను రైతుకు అందించడం వల్ల ఎక్కువ నష్టపోతున్నారు. అటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఏరిస్ అందిస్తున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ను చాలా తక్కువ ఖర్చుతో తక్కువ మోతాదులో అందించి రైతులకు మంచి దిగుబడి సాధించేలా చేస్తున్నాం. దానికి గాను ఇప్పుడు చేసినటువంటి ప్రొడక్ట్స్ను ఆక్వా షెల్ అనేది 1 లీటరు, అలాగే ఆక్వా గోల్డ్ అనేది 1 లీటరు, అలాగే ఆక్వా జింక్ మ్యాగ్ 1 లీటరు, ఆక్వా మ్యాగ్ 1 లీటరు, ఏరీ పొటాష్ 1 లీటరు ఇవన్నీ కలిపి కూడా మొత్తం 13 కేజీల మెటీరియల్ అవుతే 13 కేజీలకు గాను 29 లీటర్ల వాటర్ యాడ్ చేసుకొని 29 లీటర్ల వాటర్ని కూడా 3 ఎకరాలకు అనేది అందించడం జరుగుతుంది. ఈ 3 ఎకరాలకి కూడా వచ్చిన ఖర్చు మొత్తం కూడా ఎకరానితో పోల్చుకుంటే 1400 ఖర్చుతో మనకి రైతుకి మినరల్స్ని కానివ్వండి, పొటాషియం కానివ్వండి, గ్రోత్ ప్రమోటర్స్ కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి అన్ని రకాలు కూడా తక్కువ ఖర్చుతో రైతుకి చేయించడం జరిగింది. అలాగే ఆ ఖర్చు ద్వారా ఆయన తక్కువ రోజుల్లోనే దిగుబడిని సాధించారు. ఈ దిగుబడి సాధించడం ద్వారా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే వచ్చినటువంటి మరుసటి క్రాప్ కూడా ఇదే విధానంలో ప్రవేశపెడుతున్నారు. మొదట్లో ఎటువంటి కంప్లైంట్స్ కానివ్వండి, వైరస్ కానివ్వండి లేదంటే అదర్ యాక్టివిటీస్ ఏదన్నా ఉంటే కనుక అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉండేది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చినటువంటి మార్పులు, వాతావరణంలో మార్పులు, pHలో మార్పులు లేదంటే నెంబర్ ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి ఒత్తిడి, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోవడం ఈ సంవత్సరానికి కూడా ఎక్కువ జరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించి మనకి మంచి రిజల్ట్ను సాధించారు మన కలిసిపూడి సత్యనారాయణ రాజు గారు. వారి యొక్క అనుభవాలని మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క చేసేటువంటి కల్చర్ని తక్కువ ఖర్చుతో తక్కువ మోతాదులో మంచి దిగుబడిని సాధించాలని మా ఏరిస్ కంపెనీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.